ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవాని. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు డిసెంబర్ మాస ఫలితాలు, ఈ డిసెంబర్ మాస ఫలితాలను పర్టికులర్గా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే, పర్టికులర్గా మీ రాశి వారికి రాశి తెలిస్తే రాశి చూసుకోండి, లేదు లగ్నం తెలుసు అనుకుంటే లగ్నం చూసుకోండి. అసలు గ్రహాలు ఏ విషయాలకి మీకు సపోర్టివ్గా ఉన్నాయి, నెగిటివ్ ట్రిగర్ చేస్తున్నాయా లేదా పాజిటివ్ ట్రిగర్ చేస్తున్నాయా అనే అంశాలు, మరియు ఏ దేవతారాధన, ఎటువంటి చిన్న చిన్న రెమెడీలు చేసుకుంటే ఇబ్బంది పడకుండా ఉంటాము అనే అంశాలు మనం చెప్పుకుంటున్నప్పటికీ, చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ మేషం నుంచి చూసుకుంటే మీనంలో శని, కుంభంలో రాహు, సింహరాశిలో కేతువు, అండ్ మిథునంలో మనకి గురువు, అంటే కర్కాటకంలో వక్రించుకుంటూ మిథునంలోకి వస్తున్నటువంటి గురువు. అదేవిధంగా వృశ్చిక రాశిలో రవి, కుజ, శుక్రులు ఉన్నారు. కాకపోతే ఈ కుజుడు 7వ తేదీ నుంచి మారిపోతున్నాడు. తులలో ఉన్నటువంటి బుధుడు అదే రోజు వృశ్చికంలోకి వస్తున్నాడు. రవి 16వ తేదీ ధనస్సులోకి వెళ్ళిపోతున్నాడు. రవి కుజులు ధనస్సు రాశిలో కలిసి ఉంటున్నారు. అదేవిధంగా శుక్రుడు 20వ తేదీకి మారుతున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నముల వారికి, లగ్నం తెలియని రాశి వారికి ఏ విధంగా ఉందనే విషయం మనం తెలుసుకుందాం. ముందుగా మేషం వారికి ఎలా ఉంది? లగ్నాధిపతి ఎప్పుడైతే అష్టమ స్థానంలో ఉంటున్నాడో 7వ తేదీ వరకు కూడా కొన్ని షార్ట్ జర్నీస్, ఇంటి దగ్గర ఉండకపోవడం, రకరకాల ప్రాంతాలకు వెళ్ళడం అనేది చూపిస్తుంది. 7వ తేదీ తర్వాత మీరు ఏదైనా పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం కానీ, కొంచెం హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాలకి అనుకూలత ఏర్పడము, మరియు చేసేటువంటి ఉద్యోగంలో 9వ స్థానంలో ఎప్పుడైతే లగ్నాధిపతి వెళ్ళి కూర్చుంటాడో ఉద్యోగంలో మార్పులు చూపిస్తున్నాయి ఆఫ్టర్ 7th తర్వాత. ఇక ఫినాన్షియల్గా కనుక చూసుకుంటే 20వ తేదీ వరకు మీకు ఆన్లైన్ త్రూ కానీ, అంటే అలాంటి బెట్టింగ్స్, షేర్ మార్కెట్లు, ఈ ఏమంటారు అనవసరమైనవి కాదు, ఈ ప్యాకెట్లు ఇవి కాదు, ఆన్లైన్లో మీరు ఏదైనా ప్రోడక్ట్ రిలేటెడ్ సంబంధంగా చేసే బిజినెస్లకి 20వ తేదీ వరకు చాలా అనుకూలంగా ఉంది. మరి దాని తర్వాత బాగాలేదా అంటే, దాని తర్వాత రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి, మరియు అదేవిధంగా ఎందుకంటే కుజుడి దగ్గరికి వెళ్తున్నాడు మళ్ళీ అగైన్ ఆ శుక్రుడు, సో రియల్ ఎస్టేట్, భూ సంబంధించిన ఏదైనా అందమైన వస్తువులు తయారు చేసేటువంటి వారికి చాలా చాలా బాగుంటుంది. అలాగే 7వ తేదీ వరకు మీ 3వ అధిపతి సప్తమ స్థానంలో ఉన్నందుకు కొన్ని వివాహ సంబంధించినటువంటి అంశాల్లో మీకు కొంతమంది చూడండి, బంధువర్గం వారితో అనుకోని మిస్ అవ్వడాలు ఇలాంటివి ఉంటాయి. కాబట్టి కొద్దిగా మీరు ఈ బుధుడు ఎప్పుడైతే కుజరాశుల్లోకి వెళ్తున్నాడో, సర్వసాధారణంగానే మేషం వారు అప్పులు ఇవ్వడం, అప్పుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉంటాను. మరియు కాస్త పంచమ స్థానంలో కేతు ఉన్నందుకు కాస్త గణపతి ఆరాధన ఎక్కువగా చేయండి. ఎంత మీరు గణపతి ఆరాధన చేస్తుంటే అంత బాగుంటుంది. అదేవిధంగా 20వ తేదీ తర్వాత మీకు పర్టికులర్గా వివాహ సంబంధించిన విషయాలు కూడా, విదేశీ సంబంధాలు బాగా సెట్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఏలినాటి శని యొక్క ప్రభావం తగ్గించుకోవడానికి మీరు చేయవలసింది ఏమిటి అంటే, సింపుల్గా ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయే నమః అనే మంత్రము, అలాగే కాస్త ఎక్కువగా నిద్రపోకుండా కాస్త ఎక్కువ మెలకుగా ఉండడము, అంటే అలాంటి రాత్రిప్పుడు కాదు మధ్యాహ్నం పూట నిద్రపోతే చెప్తున్నాను, గోసేవలు చేయడము, నువ్వులు దానంగా ఇవ్వడం, నూనె దానంగా ఇవ్వడం చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్న అంశం ఏమిటంటే, గోచారంలో గ్రహస్థితి బాగోలేదు కానీ మన జన్మజాతకంలో బాగుంది, అప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయి, అసలు జన్మజాతకంలో చూసి ఎటువంటి అంశాలు మనం నిర్దిష్టంగా, అంటే ఇది ఇలా చేస్తే బాగుంటుందని చెప్పొచ్చా అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి గోచారానికి జన్మజాతకానికి ఏంటంటే, గోచారం మీన్స్ కాలం. మనం ఒక పని చేస్తున్నాం, ఒక బిజినెస్ చేస్తున్నాం, మార్కెట్లో దానికి డిమాండ్ ఉంది అన్నప్పుడు మనం ఎలా చేసినా బిజినెస్ వెళ్ళిపోతూ ఉంటుంది, ఎందుకంటే దానికి డిమాండ్ ఉందంటే. ఉదాహరణకి కోవిడ్ టైంలో మాస్కులు, శానిటైజర్లు ఈజీగా అమ్ముడుపోయాయి, ఎవరు పెట్టినా అమ్ముడుపోయాయి. కానీ
ఆఫ్టర్ కోవిడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు అమ్ముడు పోవాలంటే పోదు. ఎందుకు? కాలం అప్పుడు అనుకూలించింది, కాలం అక్కడ అనుకూలించలేదు. గోచార ఫలితాలన్నీ కూడా ఏంటంటే కాలం ఎలా ఉందని చెప్పేది. మరి మన పర్సనల్ చార్ట్లో ఏముంటుందంటే లగ్నం నుంచి 12 భావాల్లో, లగ్నం అంటే ఈ జీవుడు యొక్క తత్వం, ఆ మనిషి యొక్క తత్వం దగ్గర నుంచి ఆ మనిషి ఏం చేస్తే బాగుంటాడు అనేది లగ్నంలో ఉంటే, మీరు ఏ మార్గంలో అంటే విదేశాలకు వెళ్ళడం ద్వారానా, బిజినెస్ చేయడం ద్వారానా, ఇంట్లోనే కూర్చో వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారానా, లేకపోతే మీడియేటింగ్ ద్వారానా, ఏ మార్గంలో మీకు ధనం వస్తుంది అనేది సెకండ్ లాట్ చెప్తాడు. అది మీ పూర్వజన్మలో చేసుకునేటువంటి పుణ్యం ఆధారంగా పలానా ప్లానెట్కి వచ్చి ఆ ప్లానెట్ రిలేటెడ్ సంబంధమైన రీడింగే ఆస్ట్రాలజీ. అలాగే అన్నదమ్ములతో ఉండే రిలేషన్స్, మీరు ఏదైనా ఒక ప్రయత్నం చేస్తుంటారు, ఎందుకు ముందు సాగట్లేదు అని అన్నీ కూడా థర్డ్ హౌస్లో ఉంటాయి. మీరు ఏం చదువుకుంటే మంచిది. చాలామంది పిల్లలకు చూడండి, వాళ్ళకి పలానా చదివిస్తారు, కానీ వాళ్ళు తీరా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక అందులో సెటిల్ అవ్వలేక ఇంకొక సబ్జెక్ట్ తీసుకొని దాంట్లో వాళ్ళు మరలా నిష్ణాతులై ఇన్ని సంవత్సరాలు చదివినంత వేస్ట్ అయిపోతుంది. సో ఫోర్త్ లార్డ్ని బట్టి మీరు ఏం చదవాలి, ఏ డైరెక్షన్ గృహంలో ఉంటే మంచిది, మీ మదర్తో ఉండే రిలేషన్స్, మీరు ఎప్పుడు వాహనం తీసుకుంటే మంచిది, ఎప్పుడు గృహం తీసుకుంటే మంచిది, ఇవన్నీ 4th హౌస్లో ఉంటాయి. పంచమంలో మీ ఇమ్యూనిటీ, సంతాన సంబంధించిన విషయాలు, సంతానం ఏం చేస్తే అభివృద్ధి అవుతారు, ఫ్రెండ్స్తో మీరు ఎంతవరకు ఉండొచ్చు, ఎలాంటివి చేయొచ్చు, ఎలాంటివి చేయకూడదు. అలాగే రుణరోగ శత్రువులని 6th హౌస్లో ఉంటుంది. సో 6th హౌస్ని బట్టి మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎటువంటి రుణాలతో ఎక్కువగా మీరు ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంది, శత్రుత్వాలు ఎప్పుడు వస్తాయి, ఆ శత్రుత్వాలు తగ్గడానికి ఏం చేయాలి. సో ఎప్పుడు కూడా 6th హౌస్ డియాక్టివ్ అయిపోవాలంటే 5th హౌస్ మనం యాక్టివ్ చేయాలి ఆ రకంగా. అలాగే మరొక విషయం ఏంటంటే, అసలు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, అసలు ఇవాళ రేపు సొసైటీలో వివాహాలు విచ్ఛిన్నం అవ్వడానికి ముఖ్యమైన కారణం కేవలం పాయింట్స్ చూసుకొని వివాహాలు చేసేసుకోవడం. అది పూర్తిగా తప్పు. 36కి 18 వచ్చాయా చేసేస్తున్నారు, అది పూర్తిగా తప్పు. అసలు మీ పర్సనల్ చార్ట్లో పాయింట్స్ జస్ట్ 5% ప్రాధాన్యత చూపిస్తే అసలు మీ జాతకంలో ఎప్పుడు వివాహం చేసుకోవాలి, వాట్ ఈస్ ద రైట్ టైం అంటే ప్రతి వ్యక్తికి కూడా 18 to 20 ఇయర్స్ నుంచి, ఆల్మోస్ట్ కొంతమంది 16 ఇయర్స్కి అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ ఒక యుక్త వయసు నుంచి ఒక ఏజ్ వరకు అంటే ఒక 30-40 వరకు కూడా 5 టైమ్స్, ఆల్మోస్ట్ 3 to 5 టైమ్స్ వాళ్ళకి వివాహ యోగం అనేటువంటిది ఫామ్ అవుతూ ఉంటుంది. అసలు అది ఏ ఇయర్స్లో ఫామ్ అవుతుంది, ఏ ఇయర్లో చేసుకోకూడని సమయాలు ఉన్నాయో తెలుపుతుంది మన జ్యోతిషాస్త్రం. అంటే ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి బిజినెస్ పెట్టాడు, అసలు డిమాండ్ లేనటువంటి సమయంలో బిజినెస్ పెట్టి నాకు బిజినెస్ కలిసి రాదంటే అలా మే తర్వాత మనం స్కూల్ బుక్స్ లేకపోతే బ్యాగ్స్, స్కూల్ డ్రెస్లు అమ్ముదాం అనుకుంటున్నాం జూన్లోనూ జూలైలోనూ. అయ్యో ఏమిటోనండి స్కూల్ బుక్స్ అసలు ఎవడు కొనట్లేదు, బ్యాగ్స్ ఎవరు కొనట్లేదు, స్కూల్ డ్రెస్లు ఎవరు కొనట్లేదు అంటే ఆల్రెడీ స్టార్టెడ్. నువ్వు మే ముందు అంటే జనవరిలోనో ఫిబ్రవరిలోనో అమ్మితే నువ్వు కొంటారు. అలాగే నీ పర్సనల్ చార్ట్లో ఎప్పుడైతే నీకు వివాహం చేసుకునే యోగం ఉంది, ఎవరితో చేసుకుంటే బాగుంటుంది, నీ జన్మజాతకంలో ఏమైనా 2 మ్యారేజ్ యోగాలు ఉన్నాయి, దానికి నువ్వు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి, ఎటువంటి పర్సన్ నీకు ఖచ్చితంగా వస్తారు, దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి. అగ్రెసివ్గా ఉండే వాళ్ళ, సున్నితంగా ఉండే వాళ్ళ, మనీ మైండెడ్, కాస్త ఎక్కువ తెలివితేటలు ఉండే వాళ్ళ, అబద్ధాలు చెప్పి అన్నీ వస్తున్నాం. సో అది నువ్వు యాక్సెప్ట్ చేయాలి. అలాగే అదొకటే కాకుండా వృత్తి కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, విదేశాలకు వెళ్ళడం కానివ్వండి, ఇలాంటి అన్ని అంశాలు కూడా చాలా స్పష్టంగా మనం ఇందులోకి వెళ్తే ఈ పని చేస్తే హ్యాపీగా ఉంటాము. ఎందుకంటే ఫైనల్గా అందరికీ కావాల్సింది హ్యాపీనెస్. సో హ్యాపీగా ఉంటామనేటువంటి విషయాన్ని ఉదయాన్నే యాక్సెప్ట్ చేయాలి. నీ పూర్వజన్మ కర్మ ఏమిటి, ఎందుకు నీకు ఇన్లాస్తో గొడవలు వస్తున్నాయి, ఎందుకు నీ తమ్ముళ్ళతో గొడవలు వస్తున్నాయి, లేకపోతే అక్క చెల్లెలతో గొడవలు వస్తున్నాయి, దానికి రెమెడీ ఏమిటి, నువ్వు ఎటువంటి చిన్న చిన్నవి, మనం ఏదో పెద్ద వేలు లక్షలు ఖర్చు పెడితేనే నీకు రెమెడీ అవుతుందని లేదు. చిన్న నామస్మరణ కూర్చొని ఒక అరగంట సేపు కూర్చొని, రిలేటివ్స్తో గొడవలు వస్తున్నాయి, ఓం కర్పూర వీటికి ఆమోద సమాకర్షది గంతరాయనం, లేదండి ఎంతో కెరీర్లో ఎంత ఇబ్బంది పడుతున్నా నాకు రావట్లేదు, ఓం మాణిక్యం ఒకటాకారం జాగ్రత్త రాజుతాయి, ఇలా అనేకమైనటువంటి లలితా సహస్రనామాల నుంచి తీసుకొని మనం రెమెడీ చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః.